ఈ పాడ్కాస్ట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో తప్పకుండా అవ్వండి. హలో పిల్లలు, ఈరోజు నేను చెప్పబోయే కథ పేరేంటంటే నిజమైన నేస్తం. అనగనగా ఒక చిన్న అడవి, అందులో మర్రి చెట్టు కింద ఉన్న పుట్టలో ఒక గుడ్డి పాము నివసించేది. దానికి దగ్గరగా ఒక చెరువు ఉండేది. దానిలో చేపలు, కప్పలు, తాబేలు కూడా ఉండేవి. ఆ పుట్టకు కొద్ది దూరంలోనే ఒక కలుగులో ఒక ఎలుక ఉండేది. కలుగు అంటే ఒక రంధ్రం, అందులో ఒక ఎలుక ఉండేది. ఒకసారి ఆ గుడ్డి పాము ఎలుకతో, మిత్రమా, నాకు నీతో స్నేహం చేయాలని ఉంది అని అడిగింది. అప్పుడు ఎలుక, నీకు నాకు స్నేహం ఎలా కుదురుతుంది, మనమిద్దరం బద్ధ శత్రువులం కదా అని అంది. అప్పుడు పాము, స్నేహానికి ఇవేమీ అడ్డురావు, నేను నీకు ఎలాంటి హాని చెయ్యను, నా మాట నమ్ము, నేను గుడ్డిదాన్ని కనుక నాకు ఆహారం సంపాదించుకోవడం చాలా కష్టంగా ఉంది. అందుకే నువ్వు చెరువులోని కప్పలతో మాట కలిపి రోజుకొక కప్ప చొప్పున నాకు ఆహారంగా నా కోసం తీసుకుని రావా, మిత్రుడికి ఈ మాత్రం సహాయం చేయలేవా అని అంది. ఆ మాటలకు కరిగిపోయిన ఎలుక, సరే మిత్రమా, నేను నీతోటి ఫ్రెండ్షిప్ చేస్తాను, నువ్వు అన్నట్లు చేస్తా. మిత్రుడు ఆకలితో ఉండగా నేను మాత్రం ఎలా ఉంటాను, ఆ కప్పలను తెచ్చి నీకు అప్పగిస్తాను అని అంది ఆ ఎలుక. వెంటనే అది చెరువులోని కప్పలతో మాట కలిపి స్నేహితునిగా నమ్మించింది. అది రోజుకు ఒక కప్పను తన కలుగు దగ్గరికి రమ్మని చెప్పి దాన్ని పట్టుకొని పాముకు అప్పగించేది. కొన్ని రోజులకు చెరువులో కప్పల సంఖ్య తగ్గడం గమనించిన తాబేలు మిగతా కప్పలతో, మీ సంఖ్య రోజుకి తగ్గుతుంది, నాకెందుకో ఆ ఎలుక మీద అనుమానంగా ఉంది, అది పిలిస్తే మీరు మాత్రం వెళ్ళకండి అని అంది. కప్పలన్నీ, అవునవును, నిజంగా ఆ ఎలుక మాతోటి స్నేహం చేసినప్పటి నుంచి మా కప్పల సంఖ్య బాగా తగ్గిపోయింది, మాకెందుకో దాని మీద అనుమానం ఉన్నాయి అని చెప్పి కప్పలు ఇప్పటి నుంచి మేము ఎలుక పిలిస్తే వెళ్ళము అని అందరూ కూడా అనుకున్నారు. ఆ కప్పలన్నీ కూడా అనుకున్నాయి. మరుసటి రోజు ఎప్పటిలాగానే ఎలుక వచ్చి కప్పలను పిలిచింది. ఒక్క కప్ప కూడా చెరువు బయటికి రాలేదు. అప్పుడు ఎలుక పాము దగ్గరికి వెళ్ళి, మిత్రమా, ఈరోజు ఎందుకో కప్పలకు నా పైన అనుమానం వచ్చినట్టుంది, ఒక్క కప్ప కూడా నా వెంట రాలేదు అని అంది. అప్పుడు పాము తనకి ఏమీ వినపడనట్టు నటించి, మిత్రమా, ఏమో అంటున్నావు, కాస్త దగ్గరికి వచ్చి చెప్పు నా చెవిలో అని అంది. దాని మాటలు నమ్మి ఎలుక పాము దగ్గరికి వెళ్ళింది. వెంటనే పాము ఆ ఎలుకను తినడానికి పట్టుకుంది. స్నేహితుడు అని చెప్పి మోసం చేయడానికి ప్రయత్నం చేసింది. అంతలోనే ఆ చెట్టు పైన ఉన్న ఒక చిలుక, మిత్రమా, ముంగిసా, ఎప్పుడొచ్చావు, ఇలా రా అని గట్టిగా పాముకు వినబడేటట్లు అడిగింది. వెంటనే ముంగిసా ఎక్కడా అని పాము కంగారుగా నోరు తెరిచింది. ఎందుకంటే పాముకు ముంగిసకు పడదు. పాముని చూస్తే ముంగిస చంపేస్తుందని చెప్పి దాని నోట్లో ఉన్న ఎలుకను విడిచిపెట్టేసింది. వెంటనే దాని నోట్లో నుంచి బయటకు దూకిన ఎలుక బతుకు జీవుడా అనుకుంటూ తన కలుగులోకి పారిపోయింది. పాము ముంగిస భయంతో పుట్టలోకి దూరింది. కాసేపటికి ఆ చిలుక ఎలుక దగ్గరికి వచ్చి, ఓ మిత్రమా, నువ్వు చెడ్డవాళ్ళతో స్నేహం చేసి ఆ ఆపదను కొని తెచ్చుకున్నావు. అప్పట్లో నాతో స్నేహం చెయ్యమంటే చేయనని అన్నావు. పామును నమ్మవద్దని నేను చెప్పినా నువ్వు వినలేదు. నేను ముంగిస పేరు గట్టిగా చెప్పకుంటే నీ గతి ఏమై ఉండేది? ఆ పాము ఇప్పటికే నిన్ను తినేసి ఉండేది. అందుకే మంచివారితో స్నేహం చేయాలి. అది చెప్పినట్లు విని దాని మాటలు నమ్మి పాపం అమాయకులైనటువంటి కప్పలను దానికి బలి చేశావు. అవి నీకు ఏం అపకారం చేశాయి చెప్పు? అలా నమ్మిన వారిని మోసం చేయవచ్చా? నువ్వు నాతో స్నేహాన్ని కాదన్నా నేను నువ్వు ఆపదలో ఉన్నావని సహాయం చేశాను. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో అని అంది. ఆ మాటలు విని ఎలుక చిలుకతో, చాలా తప్పైంది మిత్రమా, నువ్వే నాకు నిజమైన నేస్తానివి, నీతో స్నేహాన్ని నేను కాదన్నా నువ్వు నాకు ప్రాణదానం చేశావు, ఆ పాము నుండి నన్ను రక్షించావు. అలాగే నాకు ఈ పాము పీడ పూర్తిగా విరగడయ్యేలా చెయ్యి, అంటే ఆ పాము నుంచి నన్ను కాపాడు అని చెప్పింది. అలాగే అని చిలుక పాము పుట్ట దగ్గరికి వెళ్ళి దానికి వినబడేటట్టు గట్టిగా, ముంగిసా, నువ్వు ఈ ఎలుక మిత్రుడి దగ్గరకు కూడా రోజు వచ్చి వెళ్ళు అని అంది. అంతే, ఇక పాము ఈ మాటలు విని ముంగిస వల్ల తనకు ఇక్కడ రక్షణ లేదని ఎక్కడికో రాత్రిపూట దూరంగా వెళ్ళి పారిపోయింది. మళ్ళీ అసలు అటువైపే రాలేదు. అందుకే పిల్లలు, మనము చూస్ చేసుకునేటువంటి ఫ్రెండ్స్ మంచి వాళ్ళై ఉండాలి. వాళ్ళు చెడ్డ మాటలు, చెడ్డ ప్రవర్తన ఉంటే వాళ్ళు తిరిగితే మనను కూడా చెడ్డవాళ్ళు అనుకుంటారు. వాళ్ళ వల్ల ఎప్పటికైనా మనకు ప్రమాదమే. ఇంతటి చక్కటి కథను రాసిన వారు
సంగనబట్ల చిన్న రామకృష్ణ గారు.